ఈ నెల 27వ తారీఖున మనకు అమావాస్య రానుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఎందుకు అనంటే ఆదివారంతో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి, ఈ అమావాస్యకు అతీంద్రియ శక్తులు చాలా ఎక్కువని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. కావున ఈ రోజున మీరు గుమ్మానికి ఇది ఒక్కటి గనక కట్టుకున్నట్లయితే అమావాస్య తాలూకా వచ్చేటటువంటి ఏదన్నా కీడు, చెడు, దోషాలు ఇలాంటివి ఏవి కూడా మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా అలాగే మన ఇంటి లోపల ఉన్నటువంటి ఏదన్నా చెడు నకారాత్మక శక్తులు ఇలాంటివన్నీ కూడా బయటికి పోవటానికి గుమ్మానికి మీరు ఇది ఒక్కటి కడితే చాలు అవన్నీ కూడా అంటే చెడు మొత్తం కూడా పోయి మీకు మంచి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారము అన్నీ కూడా మన ఇంట్లో మనకు అందుబాటులో ఉండేటటువంటి వస్తువులతోటి ప్రతి ఒక్కరూ కూడా చాలా సులువుగా చేసుకునేటటువంటి పరిహారం. మామూలుగా అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు అన్న విషయం అందరికీ తెలిసిందే. పరిహారాలు చేసేవారు అమావాస్య ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు అనంటే అమావాస్య రోజున మనం ఏ పరిహారం చేసినా ఎలాంటి పరిహారం చేసినా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది. అంటే ఫలితం అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుందన్నమాట. విడి రోజుల్లో మనం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ ఫలితం ఏంటంటే కాస్త లేట్ అవుతుంది. కానీ అమావాస్య తిథి రోజున చేసేటటువంటి పరిహారం ఏంటంటే మనకు త్వరగా ఫలితం రావటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య. అందులో ఆదివారంతో కూడా కలిసి రావటం అనేది ఇంకా విశేషం అన్నమాట. ఎందుకంటే ఆదివారము మనకు దగ్గరగా అమావాస్యతో సమానము. అలా ఆదివారము ప్లస్ అమావాస్య రెండు కలిసి రావటం అంటే చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఆదివారం రోజున చక్కగా అందరూ కూడా ఇంట్లో ఉంటారు. అంటే ఆడవారు కానివ్వండి, మగవారు, పిల్లలు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉంటారు. చాలా సులువుగా చేసేసుకోవచ్చు ఈ పరిహారం అనేది. ఈ అమావాస్య ఏంటంటే మనకు చాలా సంవత్సరాల క్రితం వచ్చింది. మామూలుగా ప్రతి నెల కూడా మనకు అమావాస్య వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ దేనికి ఉండేటటువంటి శక్తి దానికి ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క అమావాస్య మంచిని తీసుకొస్తే ఒక్కొక్క అమావాస్య కీడుని తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి అంటే ఎక్కువగా చెడు రావటానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఒక్కొక్క అమావాస్య ఏంటంటే చెడుని తీసేసి మంచిని తీసుకొస్తూ ఉంటుందన్నమాట. అట్లా ఎక్కువగా అమావాస్య తిథుల్లో ఏంటంటే కొన్ని దుష్ట శక్తులు, కారాత్మక శక్తులు ఇలాంటివి భూమి మీద తిరుగుతూ ఉంటాయి. అలాంటి చెడు ఏదన్నా ఉంటే మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. గుమ్మం అనేది ఇంటికి చాలా ముఖ్యమైనది. మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది. ఎందుకంటే మంచి ప్రవేశించాలన్నా చెడు ప్రవేశించాలన్నా మనకు ఆ ఇంటి గుమ్మం లోపల నుంచే లోపలికి రావాలి. కాబట్టి ఇంటి గుమ్మం అనేది అంత ప్రధాన పాత్ర పోషిస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఇంటికి వచ్చేటప్పటికి 4-5 గుమ్మాలు ఉంటాయి. అన్ని గుమ్మాలు కట్టుకోవాల్సిన పని లేదు. మనకు మెయిన్ గుమ్మం అంటే సింహద్వారం అంటారు చూడండి. ఒక్కొక్కరికి తూర్పు వాకిళ్ళు ఉంటాయి, ఒక్కొక్కరికి ఉత్తరం వాకిళ్ళు ఉంటాయి. అలా మెయిన్ గుమ్మం దగ్గర మనం ఈ మూటను కట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. అంటే ప్రతి ఇంటింటికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. భర్త మాట వింటలేదను, లేకపోతే భర్త సంపాదన సరిగ్గా ఉండట్లేదు, డబ్బు పరంగా అసలు కలిసి రావటం లేదు, ఎంత సంపాదించినా కూడా డబ్బు నీటికిలాగా ఖర్చు అయిపోతుంది, ఇల్లు వాస్తు బాగోలేదు, ఇంటి పరంగా కలిసి రావట్లేదు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉంటాయన్నమాట. అలాంటి వాటన్నిటికీ కూడా చక్కగా మీరు ఈ పరిహారం చేసుకొని తేలికగా ఫలితం అనేది పొందొచ్చు అనమాట. ఇది కొన్ని నియమాలతో చేస్తే మనకు అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందర ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మంచి ఏంటి చెడు ఏంటి అనేది ఇంకా చాలా గొప్ప విషయాలు తెలిసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకునే ముందర ఒక్కసారి ఇది వినండి. మనమేంటంటే ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటాము. అంటే ప్రేమించిన వారు ఏదన్నా దూరం అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, వివాహం అనేది కొంచెం లేట్ అవ్వటము, విద్య అంటే పిల్లల చదువుల గురించి కానీ ఉద్యోగం సరిగ్గా రాకపోవటము, గవర్నమెంట్ ఉద్యోగాలు కుదరకపోవటము, అలాగే వ్యాపారంలో సరిగ్గా కలిసి రాకపోవటము, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేసినా అలాంటి అనుమానాలు ఏమన్నా ఉన్నా సరే మీరు అలంపూర్ జోగులాంబదేవి గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. గురువుగారు చాలా నమ్మకమైన వారండి. కాబట్టి గురువుగారికి ఒక్కసారి కనుక కాల్ చేసినట్లయితే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
మనకేంటంటే ఒక్కొక్కసారి మన ఇంటి పరంగా అస్సలు కలిసి రాదనమాట. అంటే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు. అలాగే పిల్లలకెప్పుడూ కూడా తరచుగా అనారోగ్య సమస్యలు, డబ్బనేది నిలవదు. ఎంత సంపాదించినా కూడా డబ్బేంటంటే నీటికిలాగా ఖర్చయిపోతూ ఉంటుంది. అప్పుడు అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కాక సమస్యలతో సతమతమైపోతూ ఉంటాము. అలాంటివన్నీ కూడా ఇంటి పరంగా, అలాగే మన పరంగా ఏదన్నా దోషాలు గానీ, సమస్యలు గానీ ఉన్నా కూడా పోవటానికి మీరు గుమ్మానికి ఇది కట్టటం వలన ఏంటంటే మీ సమస్యకు పూర్తిగా పరిష్కారం అనేది దొరుకుతుంది. అప్పుడప్పుడు మనం ఇలా గుమ్మానికి కట్టుకోవటం వలన నరదిష్టి ప్రభావము ఇలాంటివన్నీ కూడా పోయి మన ఇంటి పరంగా, మన పరంగా ఉన్నటువంటి దిష్టి, దోషాలు, చెడు అంతా కూడా పూర్తిగా ఇవి లాగేసుకుంటాయన్నమాట. ఎందుకంటే మనం ఈ మూటలో కట్టేటటువంటి ప్రతీది కూడా ఎంతో పవిత్రమైనవి, చాలా పవర్‌ఫుల్ అయినటువంటి వస్తువులనమాట. కాబట్టి ఈ మూట ఏంటంటే మనకి చెడును తీసేసి మంచిని తీసుకురావటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుందనమాట. ఇది కొన్ని నియమాలతో చేసుకోవాలనమాట. మీరు ఆ రోజున ఏంటంటే ఆదివారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి చక్కగా ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవచ్చు. అంటే ఆ రోజంతా కూడా మంచిదే. ఆ రోజు ఈ టైము, ఆ టైం అని లేదు. అంటే మనకు అమావాస్య కాబట్టి ఆ రోజంతా 12 గంటల రాత్రి 12 గంటల లోపు వరకు మనం కట్టుకోవచ్చనమాట. ఇట్లా మీరు ఉదయాన్నే లేచి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు అవి పూర్తి చేసుకొని అమావాస్య కాబట్టి ఖచ్చితంగా తలంటు స్నానం చేయాలండి. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా సరే ఎవ్వరైనా తలంటు స్నానం అనేది చేయటం వలన దరిద్రం అనేది మనకి, మన ఇంటి పరంగా ఉన్నది పోవటానికి, అలాగే కొత్తది రాకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఇంటిని, వాకిలిని కూడా శుభ్రం చేసుకోవాలి. వాకిట్లో చక్కగా నీళ్లు చల్లుకొని ముగ్గు వేసుకోవాలి. అమావాస్య తిథుల్లో ఏంటంటే ముగ్గు వేసుకోకూడదు, పూజ చేయకూడదు, ఇలా ఏదేదో చెబుతూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టం అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అంటే చెడును తీసేసి మనం మంచిని తెచ్చిపెట్టుకోవటానికి ఈ అమావాస్య అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా మీరు ఆ రోజున పొరపాటును కూడా మాంసాహారం అనేది వండకూడదు, తినకూడదు. ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలామంది కూడా ఇంట్లో నాన్ వెజ్ అనేది వండుకుంటూ ఉంటారు. కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతోటే సమానం. ఎందుకంటే అది ఏ చెట్టుకు కాయట్లేదు కాబట్టి. మాంసాహారం అనేది తిని మీరు పరిహారం చేసుకున్నట్లయితే మీకు పెద్దగా ఫలితాలు అనేవి ఉండవన్నమాట. ఆ ఒక్కరోజు మీరు గనక ఆపేసినట్లయితే మీకు ఫలితం అనేది బాగుంటుంది. మీరు కావాలంటే తర్వాత ఎప్పుడైనా తీసుకొచ్చుకొని నెక్స్ట్ వారమైనా మీరు తినొచ్చు. ఒక్కొక్కసారి కొన్ని మనకి చెడిపోవాలి, మనం మంచి తెచ్చుకోవాలి. మనకి ఈ బాధలు ఏంటంటే అంటే ఇబ్బంది పెడతా ఉంటాయి. ఈ బాధలతో సతమతమైపోతూ ఉంటాము. అలాంటప్పుడు మనం ఒక్కరోజు గనక మనం ఓపిక పట్టగలిగితే ఆ చెడంతా పోయి మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. గోళ్లు తీసుకోవటము, గోళ్లు కొరుక్కోవటం, మగవాళ్ళైతే గడ్డం చేపించుకోవటము, ఇంట్లో తరచు గొడవలు పెట్టుకోవటము, తిట్టుకోవటము, శాపనార్థాలు పెట్టుకోవటము, పిల్లలు ఏంటంటే చెప్పిన మాట వెనక పిల్లలను కొట్టుకోవటము, పెద్దవాళ్ళు తిట్టుకోవటము, ఇట్లా ఏంటంటే కొంతమంది ఇళ్లలో చూస్తున్నట్లయితే తరచు గొడవలు జరుగుతూ ఉంటాయి. అస్సలు మనశ్శాంతి ఉండదన్నమాట. ఏంటంటే ఇంకా బ్రతకాలి కాబట్టి బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కానివ్వండి, జీవితాన్ని సంతోషంగా ఆస్వాదిస్తూ బ్రతికే వాళ్ళు చాలా మంది తక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. సంతోషంగా బ్రతకటం వేరు, ఏదో ఇక బ్రతకాలి అని చెప్పేసేసి బ్రతకటం వేరు అనమాట. ఏంటంటే వెనకమాల పరిస్థితులను బట్టి ఇట్లా చేసుకోపోవటం వేరు. కానీ జీవితం ఎప్పుడైనా సరే ఎవరికెప్పుడు ఏ రోజు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఉన్న 4 రోజులు ఎవరైనా సరే సంతోషంగా సంతృప్తిగా బతకాలి అనుకుంటారు. పచ్చడి వేసుకొని తిన్నా, కారం వేసుకొని తిన్నా, పంచపక్ష పరమాణాలు లేకపోయినా సరే మనిషికి తృప్తి కావాలి, మనశ్శాంతి కావాలి, ఆనందం కావాలి. అలాంటివన్నీ కూడా మన ఇంటి పరంగానే వస్తాయి. అంటే డబ్బు సరిపోను ఉన్నా ఏదైనా సరే ఆశకి హద్దు అనేది ఉండదండి. ఏదైనా ఒక లిమిట్లో వెళ్ళిపోవాలి. ఒకసారి కోట్లు కావాలని కోరుకోవటము తప్పే. మధ్యతరగతి వాళ్ళు కోటేశ్వరులు అంటే వాళ్ళకి వెనకమాల పెద్దవాళ్ళు ఇచ్చుకుంటూ వస్తారు కాబట్టి వాళ్ళు కోటేశ్వరులు, కారుల్లో తిరుగుతూ ఉంటారు. మధ్యతరగతి వాళ్ళు ఏంటంటే మనం అప్పులు చేయకుండా బ్రతికితే చాలు అనుకోవాలి. అంతేకాని ఒక్కసారి కోటేశ్వరులం అయిపోవాలి, కారులో తిరగాలని చెప్పేసి ఒక్కసారి అత్యాశకు పోయి శక్తికి మించి పనిచేసినట్లయితే రేపటి రోజున అసలంటే మనం ఆ స్టేజికి కలుసుబాటు వస్తే ఖచ్చితంగా వెళ్ళగలుగుతామండి. కానీ మరీ అతిగా పోతే ఏంటంటే అసలు చేయటానికి లేకుండా ఓపిక పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏంటంటే ఎంతసేపటికి పోరాడటం కాదు, మనకు కలుసుబాటు కావాలి.
కోట్లు సంపాదించిన వాళ్ళందరూ రెక్కల ముక్కలు 24 గంటలు చేసుకొని వాళ్ళు సంపాదించలా. వాళ్ళకున్నదైనా 24 గంటల టైమే, మనకున్నదైనా 24 గంటల టైమే. అది కలుసుబాటు రావాలన్నమాట. అలాంటి కలుసుబాటు వచ్చినప్పుడు మనం చిన్నది షార్ట్ కట్లోనే రూపాయితోనే కోట్లు సంపాదించవచ్చు. అది కలిసి వచ్చే సమయం అన్నమాట. అలాంటి కలుసుబాటు కోసం గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇలాంటి పరిహారాలు రహస్యంగా చేస్తూ ఉంటారు. మీరు గమనించినట్లయితే కోటేశ్వరులు చూడండి, వాళ్ళ భార్యలు ఎప్పుడూ కూడా పూజలు చేసుకోవటము, ఏదన్నా గుళ్ళకు వెళ్తాము, ఇళ్లలో నోములని వ్రతాలని ఎక్కువగా ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయబట్టే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో తాండవిస్తూ ఉంటుంది. మనలాంటి మధ్యతరగతి వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే లేని వారు అవ్వచ్చు, ఇలాంటి వారు ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక పనులకు వెళ్ళటం, పాపం వారికి శక్తి అనేది సరిపోక పూజలు చేయటానికి అలా ఇబ్బందిగా ఉంటుంది, కుదరదనమాట. బయట చేసి ఇంట్లో చేయాలంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ మీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇలాంటి తిథుల్లోనైనా, అంటే అమావాస్య అవ్వచ్చు, శుక్రవారాలు, సోమవారాలు, ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో మనం చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు చెడంతా పోవటానికి అప్పుడప్పుడైనా చేసుకోవటం వల్ల మనకు ఆ దరిద్రం అంతా పోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా స్నానం చేసేసి నలుపు రంగు బట్టలు మాత్రం ధరించవద్దు. ఇంటిని వాకిల్ని ముఖ్యంగా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచేటటువంటి నీళ్ళల్లో కాస్త రాళ్ళ ఉప్పు వేసేసి, కాస్త పసుపు వేసేసి ఇంటిని తప్పకుండా తుడిచి ఆ మురికి నీటిని డ్రైనేజీ కాలువలో పారవేసేసేయండి. ఆ మురికి రూపంలో మూలలో దాగి ఉన్నటువంటి దరిద్రం అంతా వెళ్ళిపోతుందన్నమాట. అలా తుడిచేసి అలాగే కాసిన పసుపు నీళ్లు కూడా చల్లుకోండి. అలాగే మీకు కుదిరితే లక్ష్మీదేవికి పూజ కూడా చేసుకోండి. దీపం అంటే దీపారాధన చేయటం వలన లక్ష్మీదేవికి మనకి కలుసుబాటు, ఆ తల్లి అనుగ్రహం అనేది మన మీద ఉండటానికి, దరిద్రాన్ని పోగొట్టడానికి, మనకు బాగా కలిసి రావటానికి, అప్పులు ఏమన్నా ఉంటే తీర్చుకోవటానికి, సంపాదన నిలబడేటట్లుగా చేయటానికి చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట. కాబట్టి ఏదో ఒక అరటిపండు, ఒక చిన్న బెల్లం ముక్కైనా సరే మన స్తోమతకు తగ్గట్లుగా చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం మీరేంటంటే ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్క తీసుకోండి, చిన్నది పర్వాలేదు. అందులో వచ్చేటప్పటికి ఒక కొబ్బరికాయ, నవధాన్యాలు 1 స్పూను, కొంచెం ఉప్పు, కొంచెం కర్పూరము, నల్ల గవ్వలు 4, పసుపు గవ్వలు 4, కొంచెం సెంటు 4 చుక్కలు వేసుకోండి. గులాబీ పువ్వు కానీ మందార పువ్వు ఏదైనా సరే ఒక పువ్వు తీసేసుకోండి. కొంచెం చిటికెడంత పసుపు కుంకుమలు తీసేసుకొని ఇవన్నీ వేసుకొని వీటిని ఒక మూటలాగా కట్టేసుకొని ఆ మూటని మీరు లక్ష్మీదేవి ముందర పూజ చేసుకుంటారు కదా, అక్కడ పెట్టుకున్న పర్వాలేదు. ఒకవేళ పూజ చేసుకోకపోయినా మామూలుగానైనా సరే పవిత్రంగా స్నానం చేసేసి ఈ మూటను తీసేసుకొని మీరు చక్కగా ఇలా ఇంటి గుమ్మానికి బయట వైపు కట్టండి. అలా కట్టడం వల్ల ఏంటంటే మనకు అమావాస్య తాలూకా ఏదైనా చెడు ఉంటే అది మన లోపలికి రాకుండా, అలాగే ఇంటి లోపల ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా ఈ మూట గ్రహించి మొత్తాన్ని కూడా బయటికి నెట్టి పడివేస్తుంది. మనకి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండేటట్లుగా చేస్తుంది. మీరు దీపారాధనలో పెట్టడం వలన ఆ మూట ఏంటంటే ఇంకా శక్తివంతంగా తయారవుతుంది. ఒకవేళ కుదరకపోతే మామూలుగానైనా సరే మీరు చేసేసుకోవచ్చండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే పరిశుద్ధంగా స్నానం చేసి మాత్రమే చేయాలి. ఈ మూటలో వేసినటువంటి ప్రతిదీ కూడా చాలా పవర్ఫుల్. ఇక్కడ కొబ్బరికాయ ఏంటంటే భగవంతునికి అంకితం చేయబడింది. కొబ్బరి నీళ్లు అమృతంతో సమానము. పసుపు కుంకుమలు పవిత్రకరమైనవి, మంగళకరమైనవి. నవధాన్యాలు ఏంటంటే 9 రకాలు ఉంటాయి కాబట్టి నవధాన్యాలు చాలా శక్తివంతంగా ఉంటాయి, మనకు బాగా కలిసి రావడానికి ఉపయోగపడతాయి. నల్ల గవ్వలు ఏంటంటే 4 దిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్యలను తీసేయటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. పసుపు గవ్వలు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించడానికి ఉపయోగపడతాయి. సెంటు ఏంటంటే ఆ సెంటు యొక్క సువాసనకు లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఇంకా ఉప్పు దోషాన్ని, దిష్టిని తీసేసేయటానికి. కర్పూరం ఏంటంటే దైవానికి అంకితం చేయబడింది. పువ్వు ఏంటంటే లక్ష్మీదేవి తల్లికి పువ్వు అంటే చాలా ఇష్టం అండి. గులాబీ పువ్వు కానీ ఇట్లా ఎరుపు రంగు పువ్వు మీరు ఏదైనా సరే పెట్టేసుకోవచ్చు. అలా చేయటం వలన మనకు ధనాకర్షణ, ఐశ్వర్య ప్రాప్తిగా కలగటానికి ఇందులో ఈ మూటలో వేసినటువంటి ప్రతిదీ కూడా చాలా మంగళకరమైనవి, పవిత్రమైనవి. కాబట్టి చక్కగా ఇవన్నీ వేసేసుకొని మీరు మూట కట్టుకొని ఆ మూటని మీరు అమావాస్య రోజున రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా సరే సాయంత్రం సంధ్యా సమయంలో ప్రయత్నించండి. ఇలా ఈ మూటను కనుక మీరు గుమ్మానికి కట్టుకున్నట్లయితే మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది. మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకొని 4 దిక్కుల నుంచి డబ్బు దూసుకురావటానికి, మనం జీవితంలో బాగా ఎదగటానికి, అప్పులు ఏమన్నా ఉన్నా కూడా తీరిపోవటానికి, లక్ష్మీదేవి మన ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి ఈ పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి అమావాస్యకు సరిసమానమైనటువంటి పరిహారం. ఎందుకంటే గుమ్మం అనేది చాలా చాలా ముఖ్యమైనది మనం చెప్పుకున్నట్లు. కాబట్టి చక్కగా ఈ మూటను కట్టేసుకొని తిరుగులేని ఫలితాన్ని పొందండి. తర్వాత మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను చూసి మీరే సంతోషపడటం అనేది జరుగుతుంది. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.
మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేసినందుకు మేము పడినటువంటి కష్టానికి ఒక్క లైక్ ఇస్తే మాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావాలని ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.